ఈ నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలోని శివాలయాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని బాలత్రిపుర సుందర ఆలయం, రామారావుపేట శివాలయం, భానుగుడి శివాలయం, దేవాలయం వీధిలో శివాలయం, జగన్నాథపురం శివాలయాల కార్యనిర్వాహక అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు శివాలయాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన 5 శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ, పోలీస్ శాఖలతో సమన్వయం కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో ఆయా శివాలయాల ఈవోలు వీర్రాజ్ చౌదరి, వి శ్రీనివాసరావు, బి శ్రీనివాస రామచంద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, పీకే లక్ష్మణరావు, ఫణీంద్ర, ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, వన్ టౌన్ సిఐ ఎంఎన్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబో మహాశివరాత్రి సందర్భంగా మన అన్ని దేవాలయాల్లో ఉన్న ఈవోస్, మన ట్రాఫిక్ సిఐ గారు, మన సివిల్ సిఐ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకి 5 దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలత్రిపుర సుందరి గుడి ఉంది. బాలత్రిపుర సుందరి గుడి దగ్గర శానిటేషను, అదేవిధంగా పూజ దేవుడి వేసిపటికి డస్ట్బిన్ పెట్టమని చెప్పారు. అది మన ఎంహెచ్ఓ చెప్పి వీ కెన్ అరేంజ్. అదేవిధంగా విశ్వేశ్వర స్వామి గుడి రామారావుపేట ఉంది. అక్కడ మనకి వారికి శానిటేషన్ క్లీన్గా చెప్పారు. శానిటేషన్ 2 టైమ్స్ చేయమని చెప్పారు, చేస్తాము. అదేవిధంగా కెనాల్ ఉంది, కెనాల్ని క్లీన్ చేయమని చెప్పారు. డ్రైన్ కెనాల్, యూ కెన్ క్లీన్ అప్ డ్రైన్ కెనాల్. అదేవిధంగా అక్కడ ఒక డస్ట్బిన్ కూడా యూ కెన్ ప్రొవైడ్. అదేవిధంగా భానుగుడి దగ్గర స్వామివారు ఉన్నారు. అక్కడ డస్ట్బిన్ ఉన్నాయి, క్లీన్ చేయమని చెప్పారు. డస్ట్బిన్స్ ఉన్నాయి, బట్ క్లీన్ చేయమని చెప్పారు. అదేవిధంగా స్వీపింగ్ కూడా 2 టైమ్స్ చేయమని చెప్పారు. అన్ని చోట్ల కూడా బ్లీచింగ్ మనం ఏర్పాటు చేస్తాం, బ్లీచింగ్తో. అదేవిధంగా మనకి భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ దేవాలయ వీధిలో. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పారు. ట్రాఫిక్ వారు పోలీసు వారు వచ్చినారు, వారు చూస్తారు ప్రాబ్లం గారు. అందరూ మా కాకినాడలో 5 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. బాలత్రిపుర సుందరి గుడి, విశ్వేశ్వర స్వామి టెంపుల్, రామారావుపేట, భానుగుడి, భీమేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం ఇది, జగన్నాథపురం బోర్డు. అందరూ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పాము, అవి తప్పకుండా చేస్తానన్నారు. భక్తుల సౌకర్యార్థం వాళ్ళు బాగా చేస్తారని ఆశిస్తున్నాం. దీంతో భక్తులు కూడా సాటిస్ఫై అవుతారని తెలియజేస్తాం. మా డిపార్ట్మెంట్ నుంచి పొద్దుట అన్ని దేవాలయాలు ఉదయం 3 గంటల నుంచే ప్రారంభమైపోతుంది దర్శనాలు. అంత క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. రాత్రి లింగోద్భకాలం తర్వాత అభిషేకం చేసి క్లోజ్ చేస్తారు. అందరికీ ఉచిత ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ సప్లై చేయడానికి, కొన్ని చోట్ల అన్నదానం కూడా పెట్టడానికి కూడా చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటానికి మా కమిషనర్ గారు కూడా చలవ పందిర్లు ఇవ్వమన్నారు. అన్నీ వేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే ఏర్పాట్లన్నీ చేస్తున్నాము.